రైట్, ఇక్కడైతే కొంతమంది పిల్లలు ప్రైమరీ స్కూల్ నుంచి అయితే వచ్చారు. చూసారు కదా, మంచి చక్కగా యూనిఫామ్ లో వచ్చారు. అండ్ వాళ్ళతో పాటు కూడా మనకి ఇక్కడ టీచర్స్ కూడా కనిపిస్తున్నారు. ఒక్కసారి మరి వాళ్ళతో కూడా మాట్లాడదాము. సో హాయ్ పిల్లలు. సో హాయ్ అండి, నమస్తే. సో ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మర్రిగూడ మండలం దామెర భీమన్పల్లి నల్గొండ జిల్లా నుంచి వస్తున్నాం. ఓకే, ఈరోజు హైదరాబాద్లో మా ప్రైమరీ పిల్లలందరికీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాలు కావచ్చు, గోల్కొండ కోట, సార్వజనిక అలాగే బిర్లా మందిర్, జూ పార్కు, అసెంబ్లీ కొత్త స్థలాల్లో చూపించి వాళ్ళకు, ఎందుకంటే లెసన్స్లో ఉంటాయి. కనీసం మనకు అతి దగ్గర, మాకు హైదరాబాద్ అనేది చాలా దగ్గర మనకు. మరి ఎక్కడి నుంచో వస్తారు, చాలామంది వస్తారు దూరం నుంచి. కానీ మనం దగ్గర ఉన్న వాళ్ళు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి దర్శనీయ స్థలాలను చూడలేకపోతున్నాము. కానీ మా పిల్లలు ఈరోజు చూపించాలనే తరుణంలో మేము చూపించబోతున్నాము. ఈరోజు మరి తెలంగాణ ఛానల్లో మన ఎప్పుడు కూడా హైదరాబాద్ వార్తలు వస్తాయి అంటే మాకు చాలా ఇష్టము. మన తెలంగాణ న్యూస్లో హైదరాబాద్ వార్తలు వస్తాయి. హైదరాబాద్ వార్తలు బ్యాక్గ్రౌండ్లో చార్మినార్ కానీ, బిర్లా మందిర్ కానీ, మనకు ఫ్లైఓవర్ కానీ, సచివాలయం అన్నీ కనిపిస్తుంటాయి. సో చాలా థ్యాంక్ యూ మేడం. మాకు మా పిల్లలకు ఈరోజు బిర్లా మందిర్ టెంపుల్ చూపించడం, మీ న్యూస్తో మాట్లాడడం మాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడైతే ఇంకా కొంతమంది టీచర్స్ ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడతాము. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే మేడం. మా పిల్లలతో కలిసి విజ్ఞాన విహారయాత్రకు హైదరాబాద్లో ఉండే దర్శనీయ స్థలాలన్నింటినీ చూపించడం మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. పిల్లలు థ్యాంక్ యూ చెప్పండి అందరికీ. థ్యాంక్ యూ టీ న్యూస్ ఛానల్. సో రైట్, ఇక్కడ కూడా ఇంకొకరు మాట్లాడతాము. అంటే దాదాపు పిల్లలకి ప్రాక్టికల్గా చూపిస్తే మన మైండ్లో చిన్నప్పుడు ఫిక్స్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఏంటి అసలు కాన్ఫిడెన్స్ ఎందుకంటే మేడం, మనము బోర్డు మీద క్లాస్ చెప్పిన దానికంటే ఫీల్డ్ వర్క్లోకి వచ్చి వాళ్ళని లైవ్గా చూపించడం వల్ల పిల్లలకు ఇంకా తొందరగా అంటే చూసి వినడం ద్వారా వాళ్ళు 80 to 90% అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం డైరెక్ట్ లెసన్ చెప్పిన దానికంటే వాళ్ళు లైవ్గా వచ్చి చూడడం వల్ల ఎక్కువ అవగాహన చేసుకుంటారు. అది వాళ్ళ జీవితంలో చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. కాబట్టి ఈ విధంగా చూపించడం వల్ల వాళ్ళకు కూడా ఈ విధంగా ఉన్నాయి కానీ ఫ్యూచర్లో కూడా వాళ్ళు మంచి నాలెడ్జ్ని గెయిన్ చేస్తారని చెప్పేసి భాగంగా వాళ్ళని ఈరోజు అందరినీ మా పిల్లలు దాదాపు 1 to 5th క్లాస్ వరకు పిల్లలందరినీ తీసుకురావడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి ఈరోజు ఇక్కడికి 7, 9 వరకు రీచ్ అయ్యి టెంపుల్ దర్శించుకుంటున్నట్టే వాళ్ళు చాలా ఆనందంగా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి రావడంతోనే మీరు టీ న్యూస్ ఛానల్ మాకు కలవడము, మీతో మేము షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా పిల్లలు మాట్లాడతారు నాన్న? మాట్లాడతారు ఎవరైనా? సైమా కీర్తి ఎనీవన్ మాట్లాడవా? ఏదో మాట్లాడాలి. అఖిల్ నాన్న మాట్లాడు, బాగుంటుంది మనకు కవర్ చేస్తుందా? అఖిల్ మాట్లాడు, నీకు ఎలా అనిపించిందో చెప్పు. అఖిల్ సార్ మేడం జిల్లా అఖిల్ 5th క్లాస్. అఖిల్ 5th క్లాసా? నువ్వు నీకు వచ్చేసి మాట్లాడు. ఇదో నేను ఇట్లా సార్తో రావడం చాలా హ్యాపీగా ఉంది. పేరు నచ్చినా చెప్తున్నాను. రైట్, అయితే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. ఓకే, హాయ్ హాయ్, బాగున్నావా? బాగున్నా. ఓకే, ఏ క్లాస్ నువ్వు? పేరేంటి? 5th క్లాస్ అఖిల్. అఖిల్ ఫ్రమ్ 5th క్లాస్. ఓకే, చెప్పు అసలు ఏంటి ఇక్కడ నీకు బాగా ఏం నచ్చింది? ఇక్కడ బోట్ ప్రయాణం అవన్నీ చేసాం, సాలార్స్ మ్యూజియం చేసాక వచ్చినాం. అవునా, నచ్చిందా? ఎస్ టీచర్. ఓకే, సో ఇక్కడ చిన్న పిల్లలు. హాయ్ హాయ్, బాగున్నావా? ఎస్ టీచర్ టీచర్ అని చెప్పి అలవాటు అయిపోయిందా? పేరేంటి? అలీ. ఓకే అలీ, ఎట్లా అనిపిస్తుంది నీకు ఇక్కడ రావడం? చాలా హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది. అంటే చాక్లెట్లకి తీయలే కావచ్చు, అందుకే నేను అవుతున్నా. అంతేనా? హాయ్ హాయ్, నీ పిల్లలు బాగున్నాయి. నీ పేరేంటి? ఓకే, వైష్ణవి. ఓకే, ఏంటి పెద్దగా ఏమవుతావు? సూపర్ క్లాస్ కలెక్టర్ అవుతావా? ఏం చేస్తావు మరి కలెక్టర్ అయ్యింది? సూపర్. ఓకే, మరి నిజంగా మంచి చదువుకొని మమ్మీ డాడీ మంచిగా చూసుకొని కలెక్టర్ అవ్వాలి. ఓకేనా? ఏంటి ఏం నచ్చింది ఇక్కడ బాగా? హ్యాపీగా ఉంది. టీచర్ మాట మాట్లాడరా? అయినా పర్లేదు, బాగుంది. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా పిల్లలు? ఇక్కడ బాగుంది, మంచిగా చక్కగా 2 పూలు పెట్టుకుంది. రోజ్ పూలు అవి. ఇదేంటి జాస్మిన్ కదా? ఎస్
ఎస్ మ్యామ్ జాస్మిన్ రోజు ఇది పేరేంటి దీప్తి ఓకే దీప్తి మీకు బాగా ఇష్టమైన టెంపుల్ ఏంటి బిర్లా టెంపుల్ ఓకే మీ టీచర్ చెప్పారు ఓకే ఓకే సో ఏంటి పెద్దగా ఏమైతావు ఏ నిజం చెప్పండి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కరెక్టేనా ఎస్ టీచర్ నో టీచరా సో ఓకే హాయ్ ఏ క్లాస్ నైన్త్ క్లాస్ సో ఏంటి ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఓకే ఎట్లా ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది మేడం సార్ సార్ రిక్వెస్ట్ చేయండి చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు మీకు చాలా చూసినందుకు ఇంకా చాలా ఓ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి మీ డ్రీమ్ ఏంటి డ్రీమ్ డాక్టర్ సూపర్ సో మీ పేరు హెప్సిబా టీచర్లు ఎంతమంది అవుతారు? టీచర్స్ ఏంటి టీచర్స్ ఎంతమంది అవుతారు చేతులు లేపండి. టీచర్ అవుతాడు సూపర్ సూపర్ ఇక్కడ ఇంత స్ట్రిక్ట్గా నేను మాట్లాడుతుంటే ఇక్కడ గుసగుసలు పెట్టుకోడు నడువురు మాట్లాడడం హాయ్ ఏంటి బ్రో బాగా డిస్కస్ చేస్తున్నారు దేని గురించి పర్లేదు చెప్పు మాట్లాడు ఇప్పుడు దాకా పేరేంటి కార్తీక్ నువ్వు విఘ్నేష్ ఏంటి మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా ఓకే ఏంటి బాగా నచ్చిందా బిర్లా టెంపుల్ నచ్చిందా ఎస్ టీచర్ తప్ప ఏమనరా ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ ఓకేనా మరి ఒక్కసారి టీ న్యూస్కి బాయ్ చెప్దామా బాయ్ టీ న్యూస్ థ్యాంక్ యూ టీ న్యూస్